అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రైట్ నౌ ఐ యామ్ విత్ ఉపేంద్ర గారు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి అనేది తీసుకుంది? ప్రజాకీయ అంటే ఇట్ ఇస్ నాట్ రాజకీయ, ప్రజలు చేసేది ప్రజాకీయ. ఎన్టీఆర్ రామారావు గారు చెప్తారు, రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు. ఆ టైంలో అప్పుడు రాజకీయం చుట్టూ డబ్బు తిరిగేది, కానీ ఇప్పుడు డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. పాలిటిక్స్ బిజినెస్ అయిపోతుందో, డబ్బులు వేసి నేను గెలుస్తాను అంటే అన్ని కమర్షియల్ అయిపోతుంది కదా. చిన్నప్పుడే మీ ఐస్కి ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నేను విన్నాను. ఆ షేక్ ఉంది. లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? అవును, నేనే చేశాను. నువ్వుంటే చాలే, ఇది బెస్ట్ క్వాలిటీ చూసి ప్రపోజ్ చేస్తాం. అలా మీకు నచ్చిన క్వాలిటీ అంటే ప్రియాంక మేడంలో ఈజ్ వెరీ సింపుల్, ఎక్కువ మాట్లాడదు. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాష. బట్ మేడం ఎక్కువ చూసుకుంటారా? ఈ ఫైనాన్షియల్ ఇదంతా ఎక్కువ అన్ని మేడమే చూసుకుంటాను టోటల్గా. ఇద్దరులో ఏవి సార్ ఎక్కువ అండర్స్టాండింగ్, మీరా మేడమా? బోత్ సైడ్ ఉంటుంది. కొన్నిసారి మనం సరెండర్ అవ్వాలి, కొన్నిసారి వాళ్ళు సారీ అంటారు, అలాంటివి ఉంటుంది. యశస్ రాజమౌళి గారు డైరెక్షన్ లో మీకు పర్ఫెక్ట్ గా బాగా నచ్చిందంటే ఏమని చెప్తారు? ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కదా, అదన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్. అది డెఫినెట్గా మనిషికి అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా కష్టం ఒక మనిషి. మీకు సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి వస్తుందా, ఇన్సైడ్ నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ నిలబడదు. సక్సెస్ వచ్చినప్పుడు ఒక టైం ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చే టైంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. 10-15 రూపీస్ ఏమో రెంట్. అలాంటి దీంట్లో ఉండే టైంలో కూడా మా మదర్ ఈవినింగ్ 6-6:30కి రావాలి, చెయ్యి కాలు కడుక్కొని భజనం చేయాలి. నెక్స్ట్ ఒక 1 అవర్ ఎడ్యుకేషన్, ఇది ట్యూషన్. మా మదరే ఇలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇచ్చేసింది. మీరు మీ సినిమాలలో ఉపేంద్ర గారిని చూసేదానికి బట్ ఆఫ్ స్క్రీన్ ఉపేంద్ర గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రియల్ లైఫ్లో. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను, ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేశాను, మిమ్మల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేశాను. మీ బిహేవియర్ కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం, కల్చర్ అంతా డిఫరెంట్. ఇప్పుడు సినిమాలలో చూస్తేనేమో చాలా అగ్రెసివ్గా ఉంటారు, మీరు చేసే రోల్స్ కూడా అలానే ఉంటాయి. ఉపేంద్ర గారు అంటే భయం వేస్తుంది, ఆయన సినిమాలు చూస్తేనే భయం వేస్తుంది మనకి. అలా ఉంటారు ఆయన. అంటే ఈ నేచర్ అనేది అంటే పుట్టి పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ పెరిగిన విధానం, అదంతా ఫ్రమ్ డే 1 నుంచి ఆ కల్చర్ అంతా అలానే మీ లైఫ్లో కంటిన్యూ అవుతూ ఉందా సార్? లేకపోతే ఏమైనా చేంజెస్ తర్వాత, మ్యారేజ్ తర్వాత కానీ? లేదు, అలా కాదు. చూడండి, నేను చిన్న వయసులో కూడా మా మదర్ ఎలా, ఈవెన్ దో వీఆర్ వెరీ హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక చిన్న రూము అంతే మన లైఫ్, ఒక 10-15 రూపీస్ ఏమో రెంట్. అలాంటి దీంట్లో ఉండే టైంలో కూడా మా మదర్ ఈవినింగ్ 6-6:30కి రావాలి, అన్ని గేమ్స్ ఆడుకొని 6:30కి ఉండాలి, చెయ్యి కాలు కడుక్కొని భజనం చేయాలి, దేవుడు ముందు కూర్చొని భజనం చేయాలి. నెక్స్ట్ ఒక 1 అవర్ ఎడ్యుకేషన్, ఇది ట్యూషన్. మా మదరే ఓకే ఇలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇచ్చేసింది మనకి. అది అలాగే వచ్చింది. తర్వాత మీరు ఫిల్మ్కి వచ్చిన తర్వాత లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ని ఎక్కడ బయటికి చెప్పేది అంటే స్క్రీన్ ఉంది, ఓకే రాసేది ఉంది. నా లోపల ఏమేమి ఉందో, వాడు రిచ్గా ఉన్నాడు, వీడు పూర్గా ఉండరు, ఆ ఫ్రస్ట్రేషన్ అని ఉపేంద్ర దాంట్లో వచ్చింది. ఓకే ఓకే వస్తా నాకు ఒక ఈ పొలిటికల్ ఐడియాలజీ సూపర్లో అది ట్రై చేశాను. ఒక 2040లో 20 ఇండియా ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఏం చేసేది, అదొక థాట్లో నేను ఒక ఫిల్మ్ చేశాను. తర్వాత అది యూఐలను ట్రై చేశాను యాక్చువల్లీ. అంతేకాని మళ్ళీ వేరేనే, నా పర్సనల్ లైఫ్ వేరే, ఫిల్మ్ లైఫ్ వేరే. అంటే రియల్ లైఫ్లో ఫేస్ చేసిన అన్ని రియల్ లైఫ్లో చూపించేశారు. ఏమేమి చెప్పే కవ్వదో అక్కడ చెప్తాము అని. ఓకే, కానీ మీది ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతుంది సార్ ఈ మధ్య. అంటే ఓల్డ్ ఇంటర్వ్యూ తెలుగులోనే. అంటే మీరు స్టార్టింగ్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే మీరు లైన్లో ఉండి కూడా ఫుడ్కి వెళ్ళారు,
ఒక మనిషికి సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సక్సెస్ లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక స్టార్గా నేను చూశాను అది అని చెప్పేసి మీరు ఒక చెప్పిన ఒక రీల్ బాగా వైరల్ అయింది. బట్ డెఫినెట్గా మనిషికి అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి కదా. ఫెయిల్యూర్, సక్సెస్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా. ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా కష్టం ఒక మనిషి ఎదిగేటప్పుడు. కాదు, మీకు సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి వస్తుందా ఇన్సైడ్ నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ నిలబడదు. మీ లోపల ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది మీకు సపోర్టింగ్గా ఒక ఇదవుతుంది. ఏమంటే ఒక అవమానం అవ్వచ్చు, ఒక ఇన్సల్ట్ అవ్వచ్చు, ఏమారా, బట్ అప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ అవుతాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడు ఇలా చేశాడు నేను చేస్తాను అనే రివెంజ్ మెంటాలిటీ వెళ్తే అంతే లైఫ్ అయిపోతుంది. ఓకే ఓకే, అంతే కదా. మీ లైఫ్లో మర్చిపోలేని అవమానం అంటే మీరు చెప్పినట్లుగానే అదొకటి. ఓకే, నేను విన్నాను. కాదు, చిన్న చిన్నది అందరికీ ఉంటుంది. ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చే టైంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. అదన్నీ పట్టుకోకూడదు. అప్పుడు సక్సెస్ని ఎంజాయ్ చేయకూడదు. మీరు అలా స్థితప్రజ్ఞతలో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సక్సెస్, యూ షుడ్ డిఫీట్ని తీసుకోవాలి. ఓకే, ఇదే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. ఓకే, అదన్నీ ఒక్క టైం వరకు అది ఉంటుంది. అదైన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నాది ఏం ఫోకస్, నేనేం చేయాలి, అంతే పోతుంది లైఫ్. ఈ స్థిత ప్రజ్ఞత పక్కా తెలుగు వర్డ్ వాడారు. ఇంత ప్యూర్ తెలుగు అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లేదా, సాంస్క్రిట్ వర్డ్ కదా స్థిత ప్రజ్ఞత. తెలుగులో ఎక్కువ వాడతాం. స్థిత ప్రజ్ఞత అనేది చాలా మంచి వర్డ్. అది లివ్ ఇన్ ప్రెసెంట్ అనేది. కానీ మీరు కొంచెం రాయలసీమ తెలుగులాగా ఉంటుంది సార్. కొంచెం రఫ్ గా ఉంటుందా? రఫ్ అని కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి అదే దాంట్లో అదే వాడారు. అంటే ఆ సినిమా ప్రభావమా లేకపోతే ఫ్రమ్ తెలుగు నేర్చుకున్న దగ్గర నుంచి కూడా? లేదు, లోకల్ గానే ఉంటుంది నా తెలుగు. అంటే చాలా ప్యూర్ గా మాట్లాడే తెలుగు అంతే రాదో ఏమో తెలియదు నాకు. మీతో మాట్లాడుతుంటే ఇది ఎలా మాట్లాడుతూ ఉంటాను అలా మాట్లాడుతాను. మీరు చాలా బాగా మాట్లాడతారు తెలుగు. పర్వాలేదా? ఓకే, పర్వాలేదు కాదు. అయ్యో 200 మార్క్స్ వేసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కన్నడ హీరోస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తెలుగు కన్నడతో మిక్స్ అయి ఉంటుంది. నేను ఒక 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా. 2000లో నేను ఇక్కడ డైరెక్ట్ చేసేవాడిని. అవును, 1999లో ఓం కారం చేశాను రాజశేఖర్ గారితో. అక్కడ ఓం కదా సార్? అవును, శివరాజ్ కుమార్. ఇక్కడ నేను అది రీమేక్ చేశాను కదా. అవును, అప్పటి నుంచి మన డైలాగ్ రైటర్ శ్రీరామ్ గారు, తర్వాత రైటర్ ఫేమస్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే ఓకే, ఎల్వి శ్రీరామ్ గారు, ఆయనతో డైలాగ్ రైటింగ్ ఒక్కొక్క డైలాగు నేర్చుకున్నాను ఆయనతో కూర్చొని. కానీ ఇప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి, కొన్ని డబ్ అవుతున్నాయి. కానీ 20-25 years బ్యాకే మీరు అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు, ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అవునవును, అదేంటో అదృష్టం. అది ఉపేంద్ర అది రిలీజ్ అయ్యింది ఇక్కడ, తర్వాత కన్యాదానం అక్కడ రిలీజ్ చేశారు. అలాంటి చాలా జరిగింది ఆ టైంలో. అవును, ఉపేంద్ర అయితే సూపర్ డూపర్ హిట్ కదా సార్. అవునవునవును, రక్త కన్నీరు ఇక్కడ అయింది. బట్ మీరు చేసిన మూవీస్లో బయట ఎక్కువ అంటే యూజువల్గా హీరోస్ ఇప్పుడు అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ అయినా కలిసినప్పుడు డెఫినెట్గా ఉపేంద్ర గారు అనగానే తీసింది ఎన్ని సినిమాలు అనేది చూడరు, ఎలాంటి సినిమాలు తీశారు అనేది ఎక్కువ చూస్తారు. ది బెస్ట్ మూవీస్ తీశారు మీరు. డైరెక్ట్ చేసింది అలానే చేశారు, యాక్ట్ చేసింది కూడా అలానే చేశారు. ఎక్కువ ఏ మూవీస్ చెప్తుంటారు? ఏ ఉపేంద్రని ఇక్కడ ఎక్కువ చెప్తారు. ఓకే, అది 2 మూవీ, అది ఏంటో తెలీదు, అంత ఇంపాక్ట్ చూపించింది. అదే అనుకుంటాను సార్. ఇప్పుడు మీ సినిమాలలో చెప్పాలంటే అంటే క్యారెక్టర్ కోసం మీరు కొంచెం పరకాయ ప్రవేశం ఎక్కువ చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది ప్రేమైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, లేకపోతే కొట్టే సీన్లు అయినా కావచ్చు. భయపడతాం నిజంగా కొట్టేసారేమో స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఎందుకని అంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు మీరు? ఫ్రమ్ డే 1 నుంచి కరుడు కట్టిన ఒక విలన్ అంటారు చూసారా, అలా ఉంటుంది మీది. కాదు, అదే నేను చెప్పేది. ఆ 2 films అంత ఇంపాక్ట్ అయ్యింది. ఇప్పుడు కన్యాదానంలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను, మీరు అది మాట్లాడారు. ఉపేంద్రలో వైలెంట్గా బిహేవ్ చేసేదే మాట్లాడతారు ఏంటి, అంత ఇంపాక్ట్ అయిపోయింది అది. ఓకే, అందుకే ఆ ఇమేజ్ అలాగే ఉంది. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ అలా, ఆ క్యారెక్టర్లో అంత ఇది ఉంది, అందుకని ఆ ఇమేజ్ అలా అయిపోయింది. ఓకే ఓకే ఓకే. తెలుగులో బాగా నచ్చే సినిమాలు ఆ టైం నుంచి ఈ టైం వరకు డెఫినెట్గా మీకు కూడా ఉంటుంది. ఈ హీరోతో
స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా ఈ సినిమా డైరెక్షన్ కానీ లేకపోతే రైటింగ్ కానీ చాలా బాగుంటుందని అనిపించిన సినిమాలు అంటే మీకు ఎస్పెషల్? చాలా చాలా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, రాజమౌళి గారిది, సుకుమార్ గారిది. చాలా వావ్ ఏంట్రా ఇది అని. ఎస్పెషలీ త్రివిక్రమ్ గారిది నేను అలా వైకుంఠపురంలో ఆ రివర్స్ స్క్రీన్ ప్లేలో ఫైట్ చేసేది థ్రిల్ అయిపోయాను నేను. ఓకే. ఫైట్ ఇలా చెప్పేకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. ఫ్లాష్ బ్యాక్లో ఫైట్ చెప్తారు కదా, జబక్కని రివర్స్ చేసి అదని నాకు చాలా ఇష్టమైంది. తర్వాత ఒక క్లైమాక్స్లో ఒక ఫోక్ సాంగ్ని పెట్టుకొని ఒక క్లైమాక్స్ చేసింది కదా స్టైలిష్గా, అదన్నీ చాలా ఇదైంది. యాక్చువల్గా రివర్స్ స్క్రీన్ ప్లే మీకు బాగా ఇష్టం కదా, మీ సినిమాలలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి చాలా మంది నేర్చుకున్నారు. అలా కాదు, అందరూ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అవునా? బట్ ఏంటి సార్ ఈ లుక్ అంతా చాలా వేరే లెవెల్లో ఉంది అసలుకి. ఆ టక్కు, షర్ట్ కొంచెం రెట్రో ఫీల్ ఉంది. 2000 ముందు స్టైల్ ఫిలం ఇది. ఓకే. కంటెంపరీ కాదు, కొంచెం ఒక బ్యాక్లో జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. అందులో టైటిల్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా. ఏ లెవెల్లో ఉండబోతుంది చూస్తేనేమో. ఈ హీరో కూడా మీరు ఉపేంద్రాలు ఎలా ఉంటారో అలానే ఉంటుంది ఆయన కూడా స్క్రీన్ మీద. హైపర్. అవును, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఓకే. తెలుగులో చేసింది తక్కువ మంది హీరోస్ తనే కదా మీరు. నెక్స్ట్ అంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళతో బన్నీతో అండ్ వరుణ్ తేజ్తో అండ్ రామ్తో ముగ్గురులో చాలా 3 డిఫరెంట్ క్వాలిటీసే చూసుంటారు. అవును. సో బన్నీలో బాగా నచ్చింది అంటే యాక్టింగ్ వైజ్ కానీ స్క్రీన్ మీద? ఆయన నాకు ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ. చూసేదానికి సింపుల్గా ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా సింపుల్గా చేస్తారు. అది స్క్రీన్ మీద వావ్ అనిపిస్తుంది. ఏంటి మ్యాజిక్ ఇది అని. ఈజీగా చేస్తారు యాక్చువల్లీ. ప్రాక్టీస్ చేసి కష్టం చేసి ఏముండదా, రెడీ జగజిగా చేస్తారు. అది వావ్ అంటుండేది. ఈవెన్ షూటింగ్లో అంటే చాలా హ్యాపీగా. నేను ఒక మాట అడిగాను ఆయన్ని, చాలా ఎక్స్ట్రాండరీగా చెప్పారు. అన్నీ ఉంది కదా మీ దగ్గర, ఇంకేం కావాలి, ఇంకా ఎమరా ఎందుకు ఫిలం, అది ఏంటో తెలియదు నాకు, ఫిలం అంటే అంత ఇది అని. ఇంకేం చెప్పలేదు నాకు. ఎగ్జైట్మెంట్ ఓన్లీ మూవీస్ అంతే. ఆ వర్డ్ ఉంది కదా యాక్చువల్లీ. చాలామంది మూవీస్లో ఉంటారు, నేనేమో అది చేయాలి ఇది చేయాలా అని డ్రీమ్స్ ఉంటుంది. ఆయనకేమంటే డ్రీమే ఫిలం. నాకు ఫిలం అంతే అంత ఇది అని అప్పుడే తెలిసింది. ఎక్కడో వెళ్ళిపోతారు వీళ్ళు అంత. ఓకే. చెప్పేటప్పుడు కూడా అంత ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారా? జెన్యూనిటీ ఉంది అది. ఓకే. రియల్గా నేను ఫిలిం అంత లవ్ చేస్తాను అనేది ఉంది కదా. అవును, అది ఫిలిం లవర్స్ మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా ఫిలిం లవర్ కాబట్టి యు నో వెరీ వెల్, బెటర్ దెన్ అదర్స్. బట్ ఆఫ్టర్ పుష్ప 2 అనిపించిందా బన్నీ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు? ఈరోజు ఆయన అప్పుడే తెలిసింది ఆయనకి, అందరికీ తెలుసు యాక్చువల్లీ. హలో ఇండియా వాచ్ నేను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని. డాన్సర్, పర్ఫార్మెన్స్, ఆ మేనరిజమ్స్ అన్నీ అందుకే అక్కడ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉంటారంటే బికాస్ ఆఫ్ దేర్ యోగ్యత అంటారు కన్నడలో. రెండూ ఉండాలి, అది రెండు ఉంది. బెస్ట్ క్వాలిటీ ఏంటి బన్నీలో మీకు బాగా నచ్చింది ఆఫ్ స్క్రీన్? వెరీ క్యాజువల్గా ఉంటారు, వెరీ సింపుల్గా ఉంటారు. వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్ యాక్చువల్లీ. వెరీ లవబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే. అండ్ వరుణ్ తేజ్ వెరీ కామ్. అంటే నేను ఎక్కువ స్క్రీన్ షేరింగ్ లేదు ఆ ఫిలంలో, ఎప్పుడో ఒకసారి మీట్ చేశాను. నేను ఒకే ఒకసారి మీట్ చేశాను ఆ ఫిలంలో. కాంబినేషన్ అంత లేదు. ఓకే. ఈ ఫిలంలో ఈయన అంటే వెరీ రామ్ గారు, హీ నోస్ సో మెనీ థింగ్స్, వెరీ ఇంటెలిజెంట్. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ ఏజ్కి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఈయనకి ఇంత థాట్స్, ఇంత ఒక మెచ్యూరిటీ ఎలా వచ్చింది అని. హీ సో ఇన్నోసెంట్గా కనబడతారు. హీ సో నాలెడ్జబుల్ యాక్చువల్లీ. ఓకే. ఈజ్ రియలీ వెరీ జెన్యూన్ అనిపిస్తుంది. మంచి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఫైట్ అని చాలా ఉంది ఆయన. అంటే యాక్చువల్గా మీరు ఒక పెద్ద డైరెక్టర్ అండ్ ఒక స్టార్ హీరో, వేరే లాంగ్వేజ్లో చేసేటప్పుడు హీరోతో ఫైట్ ఈక్వల్గా ఉండాలనే చూస్తాం. డెఫినెట్గా ఎవరైనా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ రిలీజ్ అవుతుంది. అక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ. నేను అలాంటి ఫిలిం ఒప్పుకోరా? లేదంటే అది బాగుండదు యాక్చువల్లీ. అంతే అకార్డింగ్ టు మై దిస్ ఐ కెనాట్ యాక్చువల్లీ నా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయకూడదు బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇది. నేను అందుకే ఫస్టే అది అనుకుంటాను యాక్చువల్లీ, ఇలా ఉంటేనే చేస్తాను నేను ఇలాంటి క్యారెక్టర్. ఏమైనా
రాంగ్గా ఫైట్ చేసేది అలాంటిది ఏమైనా హర్ట్ అయ్యేలాంటి సీన్ ఉంటే ఈవెన్ దో ఇట్ రిక్వైర్స్ ఫర్ ది మూవీ అంటేనే కూడా బెటర్ యూ గో ఫర్ సంబడి ఎల్స్, నేను చెయ్యను అనే చెప్పేస్తాను. ఓకే. అలాంటి ఏం లేదు, ఒక ఎక్స్ట్రాండరీగా ఉంది ఏమారా నాకు ఇష్టమవుతుంది, ఒక సబ్జెక్ట్లో కూడా ఒక మంచి ఇది ఉంటే అంటేనే చేస్తాను. నరేషన్ చేసేటప్పుడే చెప్పేస్తారు క్లియర్గా. అలా ఉంటే నేనే ఒప్పుకోను. అది బెస్ట్ కదా అసలుకి. అంతే అంతే, అదేం నేను వై షుడ్ ఐ జడ్జ్ యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నాకు ఇష్టం ఉందో లేదో అనేది, అంటే నేను చేసేకి అవుతుందా లేదా అని. అవును అవును నాకేమైనా డిస్కంఫర్ట్ అయితే లేదు అని చెప్తాను అంతే. వచ్చిన తర్వాత చెప్పకూడదు అది. అవును.